అక్కడ ఏమున్నాయి తీసుకొచ్చాయి. బాగుంది కదా, ఫెంటాస్టిక్. కళ్యాణ్ నీ చేతులు ఎన్ని బ్రేక్ చేస్తున్నాయి? 5 types of colors సార్, మొత్తం 10. అందులోంచి మీకు నా ముందు అందరూ ఎక్స్ హౌస్ మేట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళల్లో సారీ చెప్పాలి. ఒక్కరికే నేను సారీ చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఉన్న వాళ్ళందరిలో. సారీ సార్, సారీ, ఏం చేయలేకపోయింది మీకు. అతను నా గురించి చాలా సార్లు నిలబడ్డారు కానీ నేను సారీ యాక్సెప్టెడ్ సోల్జర్స్. థ్యాంక్ యూ సారీ యాక్సెప్టెడ్. గుడ్ లక్ బ్రదర్. యా థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అసలైన ట్విస్ట్. ఈ ఎక్స్ హౌస్ మేట్స్ లో ఎవరు నీకు సారీ చెప్పాలనుకుంటున్నావు? రమ్య. అంటే ఎందుకు? అమ్మాయిలు పిచ్చోడు అందనా? అది పక్కన పెడితే, అంటే మేబీ నేను అర్థం కాలేదు తనకి, నేను అర్థమైన ఉంటే ఆ మాట తన నోటి నుంచి రాదు. మొత్తం 23 members లో నాకు తను ఒక్కటే బ్లాక్ మార్క్ అంతే, ఇంకంత మించి ఇంకేంటి. యాక్చువల్లీ నేను అన్నదానికి అపాలజైజ్ చేశాను, మీ ముందు చేశాను సార్, అండ్ చాలా సార్లు చేశాను. నాట్ ఫర్ దట్, బట్ నాకు ఎందుకో మొత్తం 23లో నాకు నువ్వు ఒక్కడే నెగిటివ్ కొట్టా అంత మించి. ఓకే, నేను నీకు నెగిటివ్గా అనిపించినందుకు నేను నీకు సారీ చెప్పాలి. చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేయలేదు. ఓకే, సారీ, యూ విన్. ఓకే సారీ. యా, దట్స్ గుడ్. నైస్. బ్రేస్లెట్ తీసుకో. ఇమాన్యుయల్, ఎనీ గెస్? సార్ వీడు ఇక్కడ థ్యాంక్స్ ఇక్కడ ఉన్నారు కదా ఎవరన్నా? అక్కడ ఉంటారేమో సార్ నా డౌట్ సార్. హౌస్ లో లివింగ్ రూమ్ లో అడిగే ఇవ్వాలి. అరే లేదంటారా, ఏదో ఒకటి చేయలేదు, దిగ్గుల నెల ఒకరికి ఇచ్చేసి. సరే సరే. సో రీతు వెళ్ళిన తర్వాత నేను బాగా నవ్వింది. అమ్మా హౌస్ బాగా అంటే నా గోడ గురించి లాస్ట్ నవ్వుతూ బాగా సరదాగా ఉంది. థ్యాంక్స్ టు హెర్. థ్యాంక్ యూ. సారీ ఎవరు చెప్తున్నావు? నేను రీతుకి చెప్పాలనుకుంటున్నాను సార్. రాత్రి అంటున్నాడు నైట్ పడుకునే టైంలో రేపు నీకు హెయిర్కి అటాచ్మెంట్ పెట్టుకొని వచ్చిద్దా? ఇది యాక్చువల్లీ పెట్టుకుందాం అనుకున్నా, కానీ వాడికి ఇదే హెయిర్ స్టైల్ నచ్చిందని ఇదే దీని మీద 5 సారీ ఎందుకో ముందు విను. సారీ ఎందుకు? ఫస్ట్ నుంచి నన్ను భరించినందుకు, నేను నిన్ను ఏడిపించినందుకు. ఇది చెప్పే, నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నందుకు సారీ అని చెప్పే. ఇమ్మో బయటికి రారా. ఎక్స్ హౌస్ మేట్స్ లో ఎవరన్నా నీకు సారీ చెప్పాలా? సారీ ఎవరు లేదు సార్, బట్ నేను దివ్య కూడా సారీ చెప్పాలనుకుంటున్నాను సార్. అగ్ని పరీక్షలో నా బెస్ట్ ఫ్రెండ్ సార్ దివ్య. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం కష్టం అయిపోయింది అనమాట. శ్రీజ, రీతు అన్నప్పుడే నాకు కష్టం అయిపోయింది. మళ్ళీ దివ్యతో అంటే నేను మొత్తం మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చేస్తాయని దివ్యతో సరిగ్గా ఉండలేకపోయాను. దాని గురించి సారీ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు పవన్, నువ్వు అనుకున్నావు తప్ప. యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్, గెలిచి బయటికి రా అంతే. థ్యాంక్ యూ.